నమస్కారం. మనం జొన్నల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ. జొన్నలు జొన్నలు అనగానే రెండు విషయాలు మనకు గుర్తు రావాలి. మొదటిది, శ్రీనాథ్ మహాకవి జొన్నకుడే తప్ప మనకి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పిన పలనాడు గురించి ఆయన అన్నటువంటి విషయం ఇప్పుడు అందరికీ తెలిసిందే. తెల్లన్నం తినడానికి, సన్నన్నం తినడానికి మనం బాగా అలవాటు పడిపోయాక నిజంగా జొన్నన్నం తినడానికి కొంచెం ఎవరికైనా కష్టసాధ్యమైనటువంటి విషయమే. అందుకని జొన్నలు తినండి అని చెప్పినని, అన్నం తింటే చచ్చిపోతావు అని చెప్పినని బెదరగొట్టి అన్నం తినద్దు జొన్నలే తినండి అని చెప్పినని ప్రబోధించినందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మనుషుల్లో పెద్దగా మార్పు రాదు. ఎందుకంటే జొన్నల్ని తినడానికి మనం మానసికంగా ముందు ప్రిపేర్ అవ్వాలి. మానసికంగా మనలో సన్నద్ధత అనేది రావాలి. సన్నద్ధత రావాలి అంటే మనకి జొన్నల యొక్క ఉపయోగాలు తెలియటం మాత్రమే కాదు, దాన్ని తినే పద్ధతులు కూడా మనం తెలియాలి. మనకి సన్నద్ధత అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కొత్తగా దాన్ని తయారు చేసుకోవడం అట్లాగని దాని మీద దృష్టి పెడతాం. అది తినవలసింది అనుకున్నప్పుడు దాన్ని తినడం ఎలాగో అనే దాని మీద మనం కొత్తగా ఆలోచన చేయాలి కదా. చేత కావట్లేదండి, రొట్టెలు చేస్తుంటే ఇరిగిపోతున్నాయి, అంచులు సరిగ్గా రావట్లేదు, పగిలిపోతున్నాయి, జొన్న రొట్టె కుదరట్లేదు, అందుకని మేము తింటాం మానేసాం. ఇది చాలామంది దగ్గర నుంచి చెప్పి వచ్చేటువంటి మాట. సో మరి జొన్న అన్నం తినాలి అంటే ఇంతకంటే నరకలోకంలో పాపుల్ని శిక్షించడం కంటే భయంకరమైన శిక్ష ఏదన్నా ఉంటే అది జొన్న కూడు పెట్టడమే. మరి ఎలా ఈ జొన్నల్ని మనం చక్కగా హ్యాపీగా తినాలి అంటే మనకి ఏమిటి మార్గాంతరం అనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టడం చాలా మంచిది. మనం ఇప్పుడు ఎవరన్నా చనిపోతే జోహార్ అంటాం. ఏంటి జోహారు? జోహార్ అని చెప్పినంటే దానికి అర్థం ఏంటంటే నీకు సమృద్ధిగా జొన్నలు దొరుకుగాక అని ఆశీర్వదించడం. జోవర్ అంటే హిందీలో జొన్నలు ఆహారంగా నీకు సమృద్ధిగా దొరుకుగాక, అది జోహార్ అన్న మాటకి అర్థం. దీన్ని మన వాళ్ళు అంటే నూకలు చల్లడం అంటారు, చచ్చిపోవడం నూకలు చల్లడం అంటారు. అలాగే జొన్నలు చెల్లిపోయినటువంటి వాడికి వాడుతున్నారు, చనిపోయిన వాడికి జోహార్ అని. కానీ అన్యాయం ఏంటంటే అది కాదు, బతికున్నవాడు హాయిగా కడుపు నిండా తిని బతకాలి అని ఆశీర్వదించడం జోహార్. అది ఎందుకు వచ్చిందో చనిపోయిన వాడికి మార్చేశారు మన వాళ్ళు. సో మనం జోహార్ అంటే చక్కగా జొన్నలు సమృద్ధిగా తినగలిగేలాగా మనం మలుచుకోవాలి అంటే మనం కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాలి అనేది నా పాయింట్. మన ముందు అది ఎంతసేపు జొన్న అంటే ఏంటి, ఇగో జావ కాచుకుంటాము, లేకపోతే రొట్టెలు కాచుకుంటాం, లేకపోతే జొన్న రవ్వతో ఉప్మా చేసుకుంటాం, లేకపోతే పులిహార చేసుకుంటాం. అదే సరే, ఇవన్నీ బాగానే చేస్తున్నారు, వీటిని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతున్నారు. మొదట ఆవేశం ఎక్కువ కదా మనకి, ఆరంభ సూరత్తో మొదట్లో బ్రహ్మాండంగా చేసేయాలని చెప్పి అనుకుంటాము. 1 కేజీ 2 కేజీలో కొనుక్కొచ్చేస్తాము, 1/4 కేజీ తిన్న తర్వాత ఇక మళ్ళీ దాన్ని పక్కన పెడతాం. ఇది ఎక్కువ ఇళ్లలో జరుగుతున్నటువంటి భాగవతం. దీన్ని మరి ఎలా జొన్నలని మనం రెగ్యులర్గా హ్యాపీగా, మాకు ఏ జబ్బు లేదండి, ఎందుకు అనవసరంగా అవన్నీ మేము తింటాం అనేవాళ్ళు ఉన్నారు. మరి అందరూ తినాలా? తిని తీరాలా? తినకపోతే ఇది అసలు అన్నం నిజంగానే విషమా? మళ్ళీ ఇవన్నీ కూడా చాలా పెద్ద భయంకరమైనటువంటి ప్రశ్నలు. మనం దేన్ని ద్వేషించవలసినటువంటి అవసరం లేదు. ఏ ధాన్యము ఒక ధాన్యం కంటే ఇంకొకటి మిన్నా అని చెప్పడానికి వీల్లేదు. ప్రతిదానికి దాని ప్రభావం దానికి ఉంది, దాని విలువలు దానికి ఉన్నాయి, దానిలో ఉండే పోషకత్వాలు వాటికి ఉన్నాయి. ఒక దాంట్లో ఎక్కువ ఉంటే ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. అంత మాత్రాన బియ్యం కంటే జొన్నలు మంచివి, జొన్నల కంటే రాగులు మంచివి, రాగుల కంటే ఇంకేదో మంచిది అని చెప్పినని మనం ముద్ర వేసేసి వాటి మీద కొంత వ్యాపారం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వ్యాపారపరమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళు చేసేటువంటి ప్రచారమే తప్ప అసలు ఒక ధాన్యం కంటే ఇంకొక ధాన్యం గొప్పదో మంచిదో అని చెప్పి ఇన్ని ఏళ్లుగా మనం 2000 సంవత్సరాల చరిత్ర మనకు తెలిసి మన చరిత్ర 2000 సంవత్సరాలు అనుకుంటే ఈ 2000 సంవత్సరాలు మనం తినది అన్నానే కదండి. ఇవాళ వచ్చి అన్నము విషము అంటే ఎట్లా? ఎవరికి విషం? అన్నము ఎవరికి విషము? ఎవరికైతే ఇన్సులిన్ ఇచ్చినా షుగర్ తాగట్లేదో వాళ్ళకి అయ్యా రైస్కు బదులుగా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్ తీసుకోండి అని చెప్తాం. అదే కాకుండా అది పక్కన పెట్టేసి మనుషులారు అన్నం మానేయండి అనేస్తే ఎట్లా? అప్పుడు అన్నప్రాసం చేసే పిల్లడికి జొన్నప్రాసం చేస్తామా, రాగి ప్రాసన చేస్తామా? ఇది మనం ఇవన్నీ ఏంటంటే చివరికి అల్టిమేట్గా కొందరు వ్యాపారులకి ప్రయోజనం చేయడానికి కలిగించే అంశాలేగానే మారుతున్నాయి, కానీ ప్రజల్లో అది మార్పు ఏం తేవటల్లా. అందుకని మనం ఇప్పుడు కొత్తగా ఆలోచిద్దాం.
ఎప్పుడూ కూడా మనం ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్, ఒక ప్రత్యామ్నాయ ద్రవ్యాలను మనం 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 ఎమర్జెన్సీకి పనికొస్తాయని చెప్పినని కొన్ని ఇంట్లో అట్టి పెట్టుకున్నట్టే జొన్నలు, రాగులు, సజ్జలు ఇట్లాంటి వాటిని కూడా మనం ఇంట్లో అట్టి పెట్టుకోవాలి. వీటిల్ని కూడా మనుషులు తినే ధాన్యమే అని మనం స్వీకరించడం ప్రారంభించాలి. ఇది ప్రతిదాన్ని కూడా మనం తినవలసిన వాటిల్ని, తినగలిగిన వాటిల్ని తినటానికి మనకు మొహమాటం ఎందుకు? ఏదో ఒకటి తినాలి కదా. మేము ఇవే తింటాము, ఇంకేమీ తినము అనాల్సిన అవసరం లేదు. మన శరీరానికి మనం తింటున్న బియ్యం ద్వారా అందని ప్రయోజనాలు ఇంకేవైనా జొన్నల ద్వారా అందుతున్నాయి అనుకోండి. అప్పుడు జొన్నలు కూడా తీసుకోవడంలో తప్పులేదు కదా. మనం తీసుకుంటున్నటువంటి అన్నం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, కొందరికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు కనీసం ఆ కొందరైనా అన్నాన్ని తగ్గించి బదులుగా జొన్నలు లాంటి వాటిని తీసుకోవడంలో తప్పు లేదు కదా. కాబట్టి ఇంటిల్లపాది తినదగినటువంటి ఆహార పదార్థాలలో జొన్నలు కూడా ముఖ్యమైనవే. కాబట్టి జొన్నల్ని మనం ఎలా తినాలి అని ఇప్పుడు మనం ప్రశ్నించుకొని ఏదైనా కొత్త ఉపాయాలు, కొత్త ఆలోచనలు చేయటానికి వీలవుతుందేమో ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు మనుషుల్ని షుగర్ వ్యాధిని దృష్టిలో పెట్టుకుని మానవాళి మొత్తాన్ని చూడకూడదు. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులకి షుగర్కి సంబంధించిన జాగ్రత్తల్లో జొన్నలు తినడం కూడా ఒకటి. కానీ మరి మిగతా మనుషుల సంగతి ఏంటి? మాకు షుగర్ లేదు కదండి, మేము ఎందుకు తినాలి అనే ప్రశ్నకి సమాధానం ఏముంది? అందుకని మనం మిగతా మనుషులు కూడా జొన్నలు ఎందుకు తినాలి అని చెప్పినంటే, ఇవి చిరుధాన్యాలు, చిట్టి గింజలు అంటాం మనం. ఈ చిట్టి గింజల్లో అనంతమైన పోషక విలువలు ఉండడము, 2 వీటికి వగరు రుచి ఉంటుందండి. మీరు జొన్నలలో ఉన్నటువంటి మిగతా చిరుధాన్యాలలో లేనటువంటి జొన్నల యొక్క ప్రత్యేకత ఏమిటంటే జొన్నలు వగరుగా ఉంటాయి. ఇందులో జొన్నలు 2 రకాలు ఉన్నాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అని. పచ్చ జొన్నలు ఇంకొంచెం ఎక్కువ కాస్త చేదు రుచిలో కూడా ఉంటాయి. అదే తెల్ల జొన్నలు ఎట్లయితే వగరుగా ఉంటాయి. మనకి 6 రుచులు ఉన్నాయండి: తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారము, చేదు. ఈ తీపి, పులుపు, ఉప్పు మనం బాగానే తింటున్నాం, కారం అనంతంగా తింటున్నాం. కానీ వగరు, చేదు తింటున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఒక నెల రోజుల కాల వ్యవధిలో మనం ఎంత వగరు తిన్నాము, ఎంత చేదు తిన్నాము? మనం వగరు, చేదు తినడం మానేసాం కాబట్టే చేదు కలిగినటువంటి మందులు ఎక్కువ మింగుతున్నాం. ఇవాళ షుగర్ వ్యాధి ఇంత విపరీతంగా పెరిగిపోవటానికి, మనుషుల్లో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి మనుషులు వగరు, చేదు తినకపోవటము ముఖ్య కారణము. ఇది పాయింట్. అందువలన వగరు రుచి కలిగినటువంటి జొన్న ధాన్యాన్ని మనం ఆహారంలో ఒక భాగంగా చేసుకున్నందువల్ల మనం షుగర్ వ్యాధి మనకు దాదాపుగా 90% మనుషులు డయాబెటిక్ జోన్లోనే ఉంటారండి. ఎందుకనంటే మనకున్నటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా శరీర శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు మనలో ఎక్కువ శాతం ఉంటున్నారు. కాబట్టి ఆ మాటకు వస్తే రిక్షా కార్మికుల్లోనూ లేకపోతే రోడ్డు కూలీలలో కూడా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకని? మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం. తిండికి లేక కాదు, తినకూడనివి తినటం వల్ల. తినకూడనివి ఏమిటి అంటే ఏవి షుగర్ని పెంచుతాయో అవి తినడం. దాంతో ఎంత శరీర శ్రమ ఎంత ఉన్నా కూడా షుగర్ను పెంపు చేసేటువంటి వాటిని అతిగా తినడం కూడా షుగర్ వ్యాధి రావడానికి కారణమే అవుతుంది. అందువలన మనం ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్గా జొన్నల్ని కూడా తినడం మొదలు పెడితే అప్పుడు వరిని తగ్గించడం సాధ్యమవుతుంది. వరిని ఎలా తగ్గిస్తాము అంటే మీకు ఒకటే లెక్కండి, 2 ఉపాయాలు. మొదటిది, ఇప్పటికి మీరు వరి అన్నం ఎంత తింటున్నారో అందులో సగం వరి అన్నం మాత్రమే తినండి. మిగతా సగాన్ని ఇప్పుడు మీరు కూర ఎంత తింటున్నారో దానికి రెట్టింపు కూర తినడం ద్వారా భర్తీ చేసుకోండి. అది ఒక పావు వంతుకు సరిపోతుంది. ఇంకొక పావు వంతు జొన్న కానీ, రాగి కానీ, సజ్జ కానీ దీంతో చేసిన ఐటెం ఏదైనా తినండి. ఇప్పుడు ఏమైంది? సగానికి సగం వరిని మనం తగ్గించేసాం కదా. ఎందుకు తగ్గించాము అంటే అది షుగర్ను పెంచేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది.
ఒకప్పటి వరి బియ్యానికన్నా ఇప్పుడు మనం తింటున్నటువంటి వరిలో కానీ గోధుమలో కానీ ఒకప్పటికన్నా జిగురు ఎక్కువగా ఉంటుంది. ఒకప్పటికన్నా ఈ వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పటికన్నా బియ్యము గోధుమలు ఇప్పుడు మనం తింటున్నవి షుగర్ను పెంచే స్వభావం ఎక్కువగా కలిగినవిగా ఉంటున్నాయి. అందుమూలన వరిని లేదా గోధుమలు మనకు అంత అవసరమే లేదండి. గోధుమల మీద మనం తెలుగు నేల మీద జీవించే వ్యక్తులకు గోధుమల మీద ఆధారపడవలసిన అవసరం తక్కువ, అంత అవసరం లేదు. గోధుమల విషయాన్ని అలా పక్కన పెడితే సాధ్యమైనంత వరకు వరిని సగానికి సగం తగ్గించుకొని మిగతా సగం ఎక్కువ కూర, ఎక్కువ జొన్నలు, రాగులు, సజ్జలు లాంటి ఒక ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్తో ఏదన్నా ఒక ఐటెం చేసుకుని కనుక మనం తిన్నట్లయితే అప్పుడు ఒక సమతుల్యమైన ఆహారం మనకి చేకూరుతుంది. మరి ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి మసాలాలు ఎక్కువగా వెల్లుల్లి మసాలాలతో మన కూరల్ని వాటిని దట్టించేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక గరిటెడు కూర కనుక మనం వేసుకున్నట్లయితే అందులో 1-2 కూరగాయ ముక్కలు ఉంటున్నాయి, మిగతా అంతా గ్రేవీ ఉంటుంది. ఈ గ్రేవీలో ఫైబర్ ఉండదు. కూరగాయ ముక్కల్లోనేమో ఫైబర్ ఉన్నటువంటి కూరగాయ ముక్కలేమో 2-3 మాత్రమే వెళ్తున్నాయి మన కడుపులోకి. మేము వెజిటేరియనేనండి, శాకాహారమే తింటాము అని చెప్పిన ఉపయోగం లేదు. ఎందుకంటే శాకాహారమే అయినప్పటికీ అందులో చింతపండు పులుసు, మసాలా గ్రేవీలో ఎక్కువగా ఉండటం మూలాన మనకి ఫైబర్ అందట్లా. కూరగాయలు మనం చాలా తక్కువ తింటున్నాం. ఇప్పుడు తింటున్న దానికి రెట్టింపు కాదు, 3 రెట్లు కనుక కూరగాయని ముక్కల్ని కనుక మనం కూరను కనుక అంత అన్నం కలుపుకొని అంత కూర వేసుకుని కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా మనకి అది షుగర్ వ్యాధిని నివారిస్తుంది. మరి కడుపు నిండాలి కదా అంటే నిజంగా ఎక్కువ కూర తిన్నందువల్ల సగం కడుపు నిండుతుంది. మిగతా సగాన్ని మనం రాగి జొన్న సజ్జలతో నింపుతున్నాం. ఇప్పుడు ఏమైంది, రాగి జొన్న సజ్జలు ఇట్లాంటి వాటి ద్వారానేమో మనకు కావాల్సినంత ఫైబర్ కంటెంట్ లోపలికి వెళుతుంది. అలాగే మనకు కావాల్సినంత అదనపు పోషకాలు కూడా వరి కన్నా ఎక్కువ అదనపు పోషకాలు మన కడుపులోకి వెళ్ళడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనం కేవలం రాగి రొట్టె మీదో లేకపోతే జొన్న రొట్టె మీదో మనం ఆధారపడట్లేదు. కాబట్టి చేతనైనంత పద్ధతిలో 2 రొట్టెలు చేసుకుని 2 పుల్కాలు లాంటివి చేసుకుని, లేదా నిజంగానండి జొన్న బార్లీ పిండి కలిపి గనక మీరు రొట్టె చేసుకున్నట్టయితే అసలు వరి బియ్యానికి అద్భుతమైన ప్రత్యామ్నాయం వస్తుంది. ఎందుకంటే బార్లీ నిండా ఫైబరు, జొన్న నిండా ఫైబరు, పైపెచ్చు. బార్లీ చాలా తేలికగా అరిగే స్వభావం కలిగింది. తేలికగా అరుగుతూ శరీరంలో ఎక్కడికి వెళ్ళి అది పని చేయాలో అక్కడికి వెళ్ళి పనిచేసే శక్తి వస్తుంది బార్లీ వల్ల. సో కిడ్నీస్ని బాగా ఫంక్షన్ స్ట్రెంథెన్ చేస్తుంది, లివర్ని స్ట్రెంథెన్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తాయి బార్లీలు. అందుకని జొన్నలు బార్లీ కనుక మనం ఒక్కరవ పైన వేయించి మనం పౌడర్ చేయించుకొని మరపట్టించుకునే పౌడర్ జొన్న బార్లీ మిశ్రమమైనటువంటి పిండిని కనుక మనం రొట్టె కనుక చేసుకుని ఒక రొట్టె తిని అంత మనం వండుకున్నటువంటి వరి బియ్యంతో కొద్దిగా అంత అన్నం 1-2 ఈ జొన్న బార్లీ రొట్టె తిని మనం వండుకున్న కూరతోనో పప్పుతోనో పచ్చడితోనో మీ ఇష్టం దేంతో కావాలంటే దాంట్లో తిని హాయిగా చక్కగా మిరియాల చారు లేదా సాంబారు ఇట్లాంటి వాటితో కూడా మీరు కలుపుకుని ఇటు జొన్న రొట్టెలు తినచ్చు, అటు వరి అన్నము తినచ్చు. ఇప్పుడు మీరు తింటున్న అన్నంలో సగానికి సగం బియ్యం తగ్గించి, వరి పాత్ర తగ్గించి, ఆ మిగతా సగాన్ని మనం ఎక్కువ కూర, ఎక్కువ రాగి జొన్న వీటితో చేసుకున్న ఐటెంలు కనుక మనం తిన్నట్లయితే షుగరు మన దరిదాపుల్లో కూడా ఉండదు.